హలో హలో హలో. ఎక్కడన్నా? ఇంటికాడ. ఏ ఇంటికాడ? ఇక్కడ జంక్షన్. పెనంలూరు వెళ్ళావా? వెళ్ళాగా, నిన్నటి వరకు అక్కడే ఉన్నా. మరి విజయవాడ విజయవాడ రాలా ఇంకా. ఎప్పుడు ల్యాండ్ అవుతావు? కాలేజీలో ఉన్నప్పుడు. కాలేజ్ ఓపెన్ చేసినాకే. అవునా? ఆ, సరే అయితే ఆ. ఒక్క నిమిషం ఆగు. రాను కొత్తమా ఏ Free Fire in ఇక బిల్లా బిల్లా double takedown. శాశ్వతంగా చచ్చిపోతుంది. ఏం సాగుతున్నారా? మన దగ్గరే ఇక మనకే మొదలెట్టాల్సిందే. సార్ వెంటనే డెలివరీ చాలా ముఖ్యమైన విషయం. ఈ అవసరం వచ్చింది. సో మిమ్మల్ని పంపిన పని అయిపోయింది. ఎప్పుడు వస్తారు? లేదు సార్, నేను వెళ్ళి పని పూర్తవుగానే నేనే వచ్చేస్తాను. సార్, నేను ముందే చెప్పాను కదా, సభలో తిరిగి రానని, ఎవరినైనా వదలమంటే వదలమని, వాటికి ఒప్పుకొని ఎడం మీద పంపారు. మన దగ్గర క్లీన్ అంటే కంప్లీట్ క్లీన్. ఆ అబ్బాయి ఎక్కడున్నా వదిలిపెట్టాను. ముంబై సిటీకి ఒక కొత్త కమిషనర్ని అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరు ఇక వెళ్ళచ్చు. సార్ గుడ్ ఈవినింగ్. ముంబై సిటీ కమిషనర్ గా హలో. ఏంటయ్యా రావు? ఆఫ్లైన్కి వెళ్ళొచ్చా? Free Fire India is set in a virtual world. It's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. ఏంటి సెలవులు అయిపోతున్నాయి? ఏమైపోతున్నాయి, ఏం చేద్దాం? నువ్వు చదువుతున్నావా? నిన్నే వచ్చి నిన్న నైటే వచ్చింది ఇంటికి. Battle Royale. Battle in style. జనవరి 1 ప్లాన్ ఏంటి? ఏమీ లేదు. విజయవాడ వస్తున్నావా? ఏమీ లేదు, అంతా బాగులే. ఆ ఫ్రెండ్స్కి ఒక ₹10 చాక్లెట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవడమే. Stay alert. సౌత్లో కూడా ఒక ప్రజలు దించి మాకి బయటకు లోపలికి రావడం అవి వెంటనే
చూద్దాం ఆ దేనికి ఇన్స్ట్రక్షన్ కదా జైల్లో బంధించబడి ఉన్న అజయ్ మల్హోత్రా వ్యక్తి మార్పిడి చేసి తప్పించుకున్నట్లు ముంబై కమిషనర్ రాజకీయాల ఏంటి డైరెక్ట్ అయ్యావు అక్కడ ఎనిమిస్ ఉంటారుగా. వాళ్ళు పిలుస్తున్నారు నన్ను, వెళ్ళకపోతే బాగోదని చెప్పి వచ్చేసా. ఎనిమిస్ నీకోసం వెయిటింగ్ నేను. एडमिशन कराने आता हुआ ఇద్దరున్నారుగా. ఎంతసేపులో వస్తాం ఇక్కడికి? విచారణ నిమిత్తంగా ఈ బృందం నేడు నాసిక్ జైలుకు పంపించబడుతుంది. అయ్యా కొట్టేశాడు అయ్యా. ఏంటయ్యా నువ్వు, నేను నీకోసం వెయిట్ చేస్తుండే. ఇంకోటి ఉన్నారు. చెప్పి గ్లోబల్ ఎక్కడ తాది? వెనకాల 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 ఇద్దరున్నారుగా. ఇద్దరున్నా 1000 మంది ఉన్నాను అంటే నాకు ఇంకేంటి. అది షార్ట్ గన్ దిగాడే. డబల్ వెక్టర్ ఇల్లు రాళ్ళు డబల్ వెక్టర్ వేసుకొచ్చాడు. అదే మరి సొంత ఫోటో అక్కడికి వచ్చింది ఏంటి సార్ ఎన్నే బయలు ఎన్టీఆర్ ఫైట్ చేసేటప్పుడు ముందు 3 సార్లు తల్లిదండ్రులు ఆడుతున్నాడుగా ట్రీట్మెంట్ గాడు. అడుగుంటాడు. ఫైట్లో మొదట కన్నులు తినేది కన్నేవాడి బలాన్ని తెలుసుకోవడానికి, కన్నేవాడికి ఉన్న బలం తెలుసుకోవడానికి, కన్నేవాడి ఇంకా Free Fire India is set in a virtual world. It's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. ఈ ఫోటోలో ఉన్న వాడికి ఫేక్ పాస్పోర్ట్ ఏర్పాటు చేసి మీరు విదేశాలకు పంపారు. Our car's damaged also. No calling police. No calling police. I'll give you that. I'll take this one. Take this one. Take this one. Go. I need the insurance. My car's damaged. Don't call police. I'll give you money. I'll buy you a brand new car. I'll buy you a brand new car. Are you done? Just a minute. Yo. Hot drop. Stay alert. Which country are you from? Yes, sir, but it's not my fault, sir. It's their fault. They come and buy my car, sir. Show me your passport. But, sir, it's not my fault, sir. They come and buy my car. It's... Check it. But, sir, why checking me? Check them, sir. What? Sir, it's not my fault, sir. All the good people, none check just the car. Sir, sir, what? దిగేసారు ఇక్కడ. Take him to the vehicle. Sir. ఇక్కడ మంచి గన్నులు దొరుకుతాయి. ఎవరు తెలియదు ఆ విషయం. ఉన్నారుగా, ముగ్గురు ఉన్నారు. వాడు కొట్టేస్తున్నాడు అప్పుడే. Amran, can you send his passport for me, please? Yeah, I will send it now.
power. An Indian criminal has been arrested in Thailand for using fake passport. I want him to be deported back to India immediately. Okay, sir. Please carry. Bro, open the door then. Open the door. Start this, bro. Come tomorrow. What is my house? Mind-blowing chips for the most mindless friendships. Please have a seat, sir. వాడు ఎలా చిక్కాడో నాకు అర్థం కావట్లేదు. భారతంలో ఉన్న మన వాళ్ళు హైయర్ అఫీషియల్స్ అందరితో యా చెప్పి ఇక్కడ ఇద్దరు ఉన్నారు అయ్యా ఏందో అప్లై చేసావు తెలుసుగా మన గురించి. ఆదిత్య అరుణాచల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై. ఒకటి దిగిన చూడు నీ వాళ్ళని చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ సైన్ చేయించారు. అది అబద్ధమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది. ఇది వారితో చెప్పండి, ఉడికిపోతారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్తో మాట్లాడమండి, వెంటనే నీ కొడుకు రిలీజ్ చేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇది మా ఇంట్లో వచ్చి కోఆపరేట్ చేయాలి. ఏ దా 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 లోపల లోపల కొట్టు వినయ్ రష్కరా దా ఇటు పక్క రెవెన్యూ నొక్కు కొట్టేశాడా కొట్టేశాడు. ఐడియా నువ్వు దూకు అటు వెనక్కి ఇక్కడ అటుపక్క దూకు. కొత్త వ్యూహం ఏదైనా వెళ్ళిపోవడం లేకపోతే ఇద్దరు అయిపోతారు. కొట్టు అయిపోతారు. ఏం పర్లేదు. ఈ పార్టీ అబద్ధం చెప్పిన 8 ఆఫీసర్లు ఇండియన్ గవర్నమెంట్ నిలబడుతున్నారు. ఇండియన్ గవర్నమెంట్ థాయిలాండ్ గవర్నమెంట్తో వాడిని రిలీజ్ చేయమని అడుగుతుంది. ఆ గవర్నమెంట్ ఈ ఎంబసీకి ఫోన్ చేస్తుంది. ఒరిజినల్ ఏంటి చెప్పండి. ఇంకా ఏం లేదు, ఏం తిన్నా. టిఫిన్ కూడా టిఫిన్ తిన్నా. See, Mr. Commissioner, I just spoke with the Thailand government. They have confirmed that the passport copy you gave and the person they have arrested are the same. There is no confusion, sir. Our Thailand police has released him. తీరా చాపనాశం చేయి. Free Fire India is set in a virtual world. It's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. Battle Royale. Battle in style. మన మధ్య ఉంది. నేను నిజం చేయలేకపోయా కదా. అవును, ముసలివాడని పెట్టి చూపుతావుట అదేంటి నాన్న? ఏమిటి సార్, ముసలివాడు ఈజీ. వాడు పరిగెత్తడం లేదు, తిరిగి కొట్టడం లేదు. అవును కదా, అవును. అందుకే వాడు టార్గెట్లో పెట్టుకొని చంపుతున్నారు. వాళ్ళ చంపడం చాలా ఈజీ. జమ్మని టగటగ చంపేది. ఇక్కడ చాలా మంది ఎదురారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ ముంబై ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. ఆఫీసర్స్ కి ప్రెస్ కి చెప్పండి, పోస్ట్ మార్టం అవ్వగానే బాడీని ప్రజల ముందు పెట్టబోతున్నారు. విషయంలో ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే హైకోర్టు చీఫ్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళ కోసం బాడీని జైలు నుంచి బయటికి తీసుకుంటారు.
అంతవరకు మనం అదే క్షణానికి మన వృత్తిని మార్చినట్టు తెలుసుకోండి. యాక్చువల్గా ప్రాబ్లం వర్ష మాత్రమే కాదు, వాళ్ళందరూ ఇప్పుడు వ్యవస్థను అందిస్తారు. వీరు మాత్రమే దొరుకుండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు జడ్జీలు, రూలింగ్ పార్టీ, ఆపోజిట్ పార్టీ, హోమ్ మినిస్టర్, ఒక కలెక్టర్, కదా. ఇప్పుడు తప్పించుకున్నది మొహాలు వాడుంటారు. నన్ను కూడా కొట్టేశాడు అయ్యాడు. పీసీ ప్లేయర్ ఆడు. అవును, పీసీ సింబల్ కూడా ఉంది కదా. మీకు తెలుసు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు ఎంత హెల్ప్ చేస్తూ ఇది మా ఇంట్లో ఉంచుతారు. మాకు అప్పుడప్పుడు ప్రస్తుతం మన రిపోర్టర్లందరూ నాగర్ జైలు వద్దే ఉన్నారు. అక్కడ భారీగా వర్షం కురుస్తున్న కారణంగా అజయ్ భౌతిక కాయం ప్రజల సందర్శనకు ఉంచబడుతుందని Free Fire India is set in a virtual world. It's not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. భౌతిక కాయాన్ని చూసిన తర్వాత సరైన సమాధానం వెలువడుతుందని ఆశించవచ్చు. తప్ప